ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ భారతాన తొలి క్లస్టర్ విశ్వవిద్యాలయం అది పాలకుల నిర్లక్ష్య నీడలో మగ్గిపోతుంది. కష్టాల్లో మగ్గుతున్న కర్నూలు జిల్లాలోని క్లస్టర్ యూనివర్సిటీని బాగు చేయడంటూ విద్యార్థులు ఏకరవు పెడుతున్నారు. మరి ఉన్నత విద్యా మండలి క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పాలనను గాడిలో ఎందుకు పెట్టలేకపోతుంది? పాలన అస్తవ్యస్తమైతే నష్టం ఎవరికి? కర్నూలు జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యను అందించేందుకు గాను అప్పట్లో 2016-17వ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో ఈ క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వ హయాంలో దాదాపు 50 కోట్ల రూపాయల రూసా నిధులతో ఈ క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో కర్నూలులో ఉన్నటువంటి 3 డిగ్రీ కాలేజీలు కేవీఆర్, ఫర్మిన్, సిల్వర్ జూబ్లీ కళాశాలను ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చి వాటి పరిపాలన అంతా కూడా క్లస్టర్ యూనివర్సిటీ ద్వారానే సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం క్లస్టర్ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ కానీ రిజిస్టర్ కానీ లేకపోవడంతో ఇన్ఛార్జి పాలనే కొనసాగుతూ ఉంది. అయితే ఈ క్లస్టర్ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి లోపాలపై వైకే టీవీ స్పెషల్ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఉచ్చారణ శిక్షా అభియాన్ పథకం కింద కర్నూలుకు క్లస్టర్ యూనివర్సిటీని మంజూరు చేసింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్లను ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా విద్యార్థులకు ఉన్నత చదువుల అత్యుత్తమమైన విద్యాబోధన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒప్పించి మరీ తీసుకొచ్చిన విశ్వవిద్యాలయ పాలన అస్తవ్యస్తంగా మారింది. యూనివర్సిటీ నూతన భవనాల నిర్మాణానికి 55 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయినా పరిపాలన గాడన పడలేదు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఏపీ క్లస్టర్ యూనివర్సిటీ యాక్ట్ 2022ను తీసుకువచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి ఆధిపత్యం వల్ల క్లస్టర్ యూనివర్సిటీ కష్టాల్లో కూరుకుపోయింది. క్లస్టర్ యూనివర్సిటీకి ప్రస్తుతం రెగ్యులర్ వీసీ, రిజిస్ట్రార్ లేకపోవడంతో ఇన్ఛార్జీలతోనే పాలన కొనసాగించడంతో పాలనా పరంగా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో యూనివర్సిటీ అభివృద్ధి దిశగా కాకుండా తిరోగమనం దిశగా మారింది. దీంతో యూనివర్సిటీ పరిధిలోని 3 డిగ్రీ కళాశాల విద్యార్థులు అనేక సమస్యలు తీరాలంటే యూనివర్సిటీ ప్రక్షాళన జరగాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభించారు. దానికి 55 కోట్లు కూడా నిధులు కేటాయించారు. దాన్ని అభివృద్ధి చేయడం కోసం చూశారు. అయితే ఈ యూనివర్సిటీ అభివృద్ధి కాకుండా నేడు రెగ్యులర్ వీసీ, రిజిస్టర్ లేని పరిస్థితి ఈ యూనివర్సిటీలో కనిపిస్తుంది. వీసీగా ఉన్నాడు. అయితే ఆ వీసీని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించే పరిస్థితి. సో ఆ వీసీ కూడా రెగ్యులర్గా ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 3 లీడింగ్ కాలేజీలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది, విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు అని పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేస్తున్నాం, క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్ వీసీ, రిజిస్టర్ నియమిస్తేనే అభివృద్ధి చెందుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కూడా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే విద్యార్థులు చాలా నష్టపోతారనేసి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం క్లస్టర్ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ అదేవిధంగా రెగ్యులర్ రిజిస్టర్ లేకపోవడంతో పాలన పరంగా అనేక సమస్యలు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ క్లస్టర్ యూనివర్సిటీపై దృష్టి సారించి క్లస్టర్ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ, రిజిస్టర్ను ఏర్పాటు చేసి డిగ్రీ కాలేజీల నిర్వహణను సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.